స్తోత్రం. సర్వాధికారివి, సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. దివిలోనున్న ఆనందము ధరణిలో నేను అనుభవింప, మహిమాత్మతో నన్ను నింపితివా, మహిమాత్మతో నన్ను నింపితివా. సర్వాధికారిమి, సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. అతి సుందరుడా నా స్తుతి సదయుడా, కోటి సూర్యకాంతులైన నీతో సమమగునా. అతి సుందరుడా నా స్తుతి సదయుడా, కోటి సూర్యకాంతులైన నీతో సమమగునా. ఎనలేని నీ ఘన కార్యములు తలంచి స్తుతించుసు నిన్ను నే మహిమపరుతును. ఎనలేని నీ ఘన కార్యములు తలంచి స్తుతించుసు నిన్ను నీ మహిమపరుతును. సర్వాధికారివి, సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. ఇవిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప, మహిమాత్మతో నన్ను నింపితివా, మహిమాత్మతో నన్ను నింపితివా. బల శౌర్యము గల నా యేసయ్యా, శతకోటి సైన్యములైన నీకు సాటి అగుదురా. బల శౌర్యము గల నా యేసయ్యా, శతకోటి సైన్యములైన నీకు సాటి అగుదురా. మరవెని సాహస కార్యములు ఎన్నడు దైనముగా నిన్ను ఎంబడింతును. మరవెని సాహస కార్యములు ఎన్నడు దైనముగా నిన్ను ఎంబడింతును. సర్వాధికారివి, సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప, మహిమాత్మతో నన్ను నింపితివా, మహిమాత్మతో నన్ను నింపితివం. సర్వజగత్రక్షకుడా, లోకరాజ్య పాలక, భూరాజులెవ్వరైనా నీతో పోల్చగలనా. సర్వజగత్రక్షకుడా, లోకరాజ్య పాలక, భూరాజులెవ్వరైనా నీతో పోల్చగలనా. బలమైన నీ రాజ్య స్థాపనకై నిలసి, నిరీక్షణతో నే సాగిపోదును. బలమైన నీ రాజ్య స్థాపనకై నిలసి, నిరీక్షణతోనే సాగిపోదును. సర్వాధికారివి, సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప, మహిమాత్మతో నన్ను నింపితివా, మహిమాత్మతో నన్ను నింపితివా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మీ అందరూ కొందరు దేవుని మాటలు ఎందుకు శ్రద్ధగా. దేవుడు ఒక యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర ఎబ్రీ భాషలు బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదంట. బెతెస్దా అన్న ఒక కోనేరు కలదు. ఆ కోనేరులో దేవుని స్తోత్రం కలదు. దానికి 5 మండపములు కలవు. ఆయా సమయంలో దేవదూత కోనేటిలో దిగి నీళ్లు
కదిలించుట కలదు. ఆయా సమయంలో దేవదూత వచ్చి ఆ నీళ్లు కదిలిస్తుంట. ఆ కదిలించినప్పుడు ఎవరైతే రోగులు ఎట్లాంటి రోగైనా కానీ మొదట ఆ నీటిలోకి దిగుతాడో ఆ రోగి స్వస్థత పొందుకుంటాడనమాట. ఆ రోగం నుంచి విడుదల కలుగుద్ది అతనికి. ఎట్లాంటి రోగైనా కానీ స్వస్థత కలుగుద్ది మాట. అక్కడ అనేక మంది ఉన్నారు. ఆ నీళ్ళు కదిలించినప్పుడు దేవదూత ఆ నీటిలో దిగి స్వస్థ పొందుకోవచ్చని అనేక మంది వచ్చి అక్కడ ఉన్నారు. ఆ మండపంలో అది ఆ కోనేటి గట్టిని అక్కడ ఉన్నాడు ఒక అతను. ఎవరిలో 38 సంవత్సరాల నుంచి అక్కడ 15 అయ్యి ఉన్నాడనమాట. ఉంటే ఆయా సమయంలో దేవదూత వస్తున్నాడు కానీ నీళ్ళు కదిలించినప్పుడు యవలోకలో ముందు దిగేస్తున్నారంట. దిగేసి వాళ్ళు స్వస్థ పొందుకుంటున్నారు. ఈ ఇతను 38 సంవత్సరాల నుంచి ఉన్నాడు కానీ ఆ దేవదూత నీళ్ళు కదిలించినప్పుడు పోనీ దిగుతల్లా అంటే పోనీ ఆ రోజు పోనీ అట్లట్లా దొల్లాడి వెళ్ళినా కానీ అంచుకి వెళ్ళొచ్చు కదా. దేవదూత కదిలించినప్పుడు ఎప్పుడైనా ఒకసారి స్వస్థ పొందొచ్చు కదా. పొందకుండా ఇతను ఏం చేశాడు, అక్కడ పరిపేసుకుని పడుకున్నాడనమాట. పడుకున్నాడనమాట. అక్కడికి ఒకసారి వచ్చాడు ఏసయ్య వచ్చాడు. వచ్చేటప్పటికి ఈ కుష్ఠరోగిని వచ్చి అడిగితే ఏమంటాడా, నువ్వు స్వస్థ పడగోరుస్తున్నావా అంటే అంటాడా, ఈ కోనేటిలో దేవదూత నీరు కదిలించినప్పుడు ఎవరైనా దిగితే వాళ్ళు స్వస్థపడతారు కదా ప్రభువా, నేను దిగుతాక నన్ను దింపేవాళ్ళు ఎవరు లేరు, నేను నడవలేను, నన్ను దింపేవాళ్ళు లేరు అని చెబుతున్నాడు అనమాట. చెబుతున్నాడు. ఆ రోజు దొల్లి అటు వెళ్ళినా అంచుకెళ్ళినా కానీ ఆ దేవదూత కదిలించినప్పుడు అందులో పడవచ్చు కదా, పడితే స్వస్థత కదా. లేదు, స్వస్థపడదామని లేదు. ఎందుకంటే అక్కడ పరిపేసుకుని పడుకున్నాడు అనమాట. చక్క తిండి అవి కుదురుతున్నాయి ఎక్కడే ఉన్నాడనమాట. అట్లాగే విశ్వాసులు ఇప్పుడు ఏదన్నా జరుగుతూ మనకే తిండి జరుగుతూ చూసుకుంటారు. అంతేగాని మనం స్వస్థ కలిగితే వెళ్ళిపోవాలి కదా. స్వస్థత కలకొని ఉంటే ఇక్కడే ఉండొచ్చు, వీళ్ళే తిండి పెడతారు అన్నట్టుగా ఉంటారు ఒక్కొక్కరు. ఆనాడు యేసు ప్రభుని కాడ వెంబడించిన శిష్యులు అట్లా చేశారంట. తిండి కొరకు రొట్టెలు పెట్టేవాళ్ళు, రొట్టెలు వేసేవి పెట్టేవాడు కదా. రొట్టెలు పెట్టేవాడు అన్నీ తింటాకి ఉంటాకి అన్నీ సమస్తం ఆయన దగ్గరుంటే ఇక ఆయనే అన్నీ చూసేవాడు. ఇక ఇది రుచివరికిన వాళ్ళు ఇక ఈయనతోనే ఉంటున్నారు కానీ నన్ను స్వస్థ పొందుకుని నేను వెళ్ళాలి అన్న ఆలోచన లేదు వాళ్ళకి. ఈ 38 సంవత్సరాల నుంచి కోనేటి గట్టిన పడి ఉన్న కుష్ఠరోగి కాడ ఈ ఆలోచన లేదు. అదేమంటే నన్ను దింపేవాళ్ళు ఎవరు లేరు అని సాగులు చెబుతున్నాడు అనమాట. సాగులు చెప్పేవాళ్ళు చాలామంది ఎక్కువైపోయారు అప్పుడు. కానీ నాకు సరిగ్గా ప్రార్థన చేయలే పాస్టర్ గారు. అదిగో వాళ్ళకి చక్కగా బాగా చేశారు. వాళ్ళని ఎత్తిమీ చేయట్టి ఇట్ట ఊపారంట ఇట్ట ఊపారు, వర్షేపు చేశారు. నేనంతే నాకు చేయలే అట్లా అని అంటారు. పోనేదో కొత్త విశ్వాసం వచ్చిందిలే, కొంచెంసేపు ప్రార్థన ఎక్కువ చేస్తే కొన్ని విశ్వాసంలో బలపడుతుందిలే వస్తుందిలే అని అనుకుని ప్రార్థన చేస్తే అదిగో ఆవిడకి అంతసేపు చేసే ప్రార్థన నాకు కూసేపు కూడా చేయలేం.
నేనంటే ఇష్టం లేదు, ఆవిడంటేనే ఇష్టం నీకు, నువ్వే సేవకుడు పోయా అని చెప్పి ఇంకోకపోతే గోకులన్నీ వెళ్ళిపోతారు. అట్లాంటి మనుషులు తయారయ్యారన్నమాట. అట్లా ఉండకూడదు మనం. అట్లా ఉండకుండా దేవుడు ఎంతసేపు ప్రార్థన చేసినా నీకు ఒక్క క్షణంలోనే స్వస్థ వస్తుంది, ఒక్క క్షణంలోనే వస్తుంది మాట. ఎందుకనంటే నీవు మారు మనసు, నేను ఎందుట్లో ఎంత ఇదిగా వాళ్ళు ప్రార్థన చేసినా కానీ నీలో విశ్వాసం లేకపోతే నీ కార్యం జరగదు. నీలో విశ్వాసం ఉండాలి. యేసయ్య అన్నాడు, అంతే అన్నాడు. ఒక ఆవిడ వచ్చింది, యేసయ్య శిష్యులు వెళ్తుంటే వాళ్ళ అమ్మట వచ్చింది. వచ్చి అడుగుతుంటే యేసయ్య వినపడినట్టు పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు అనమాట. వెళ్ళిపోతుంటే ఈ శిష్యులు ఏమన్నారా, శిష్యులు పెద్దానికి దానికి కాదు దానికి యేసయ్యకి తెలవదా? అసలు అన్న శిష్యులు అన్నారు, ఆవిడ విడవకమ్మ వెనకాల వస్తుందిగా ప్రభువా, ఆవిడకి ఏదో ఒకటి కార్యం చేసి పంపించేయచ్చు కదా అని అన్నారన్నమాట. అంటేను అప్పుడేసే అన్నాడు, ఇశ్రాయేల్ నశించే వాళ్ళ వారికే కానీ ఏవో ఎక్కడికే నేను పంపడలేదంటే అన్నాడు. అంటేను అని మళ్ళీ అన్నాడు, కుక్క పిల్లకెట్టే రొట్టి కుక్క పిల్లలకి అర్థం యుక్తం కాదు అన్నాడు. యుక్తం కాదు అంటే మన వాళ్ళు అయితే ఏమంటారు, నేను ఏదో ప్రార్థన చేయమని చర్చికి వస్తే నన్ను కుక్క పిల్ల అంటావా, నువ్వు నన్ను అదంటావా, నన్ను ఇదంటావా అని లేచిపోతారు మన వాళ్ళు. అట్లాగనలా ఆవిడ నా ఏళ్ళవాడా, ఆ పిల్లలు తిన్న బల్ల మీద రొట్టె ముక్కలు కింద పడతాయి కదా, ఆ రొట్టె ముక్కలు తిని కాడ కడుపు నింపుకుంటాయి కదా కుక్క పిల్లని అనుకో అంటే అప్పుడు యేసు ప్రభు అన్నాడంట, అమ్మా నీ విశ్వాసం గొప్పది, వాళ్ళని చూసి అన్నాడు, ఇశ్రాయేల్లో కాడ ఇంత విశ్వాసం చూడలేదు నేను అన్నాడనమాట. నీ విశ్వాసం గొప్పదమ్మా, నువ్వు అడిగిన ప్రకారం నీకు జరుగుద్ది, నువ్వు వెళ్ళిపో అన్నాడంట. ఆ మాట అన్న ప్రకారం ఆ టయానికే అక్కడ ఇంటికాడ కూతురు లేచి కూర్చుందంట. ఎవడు వచ్చేటప్పటికి కూతురు లేచి కూర్చుంది, మంచం మీద ఆడుతుందన్నమాట. ఇది ఎప్పుడు జరిగింది, స్వస్థ ఎప్పుడు కలిగింది అంటే నిన్న 1 గంటకే. అంటే యేసయ్య అన్నమాట అదే గంట నిన్న 1 గంటకే అన్నాడనమాట. నీ కార్యం జరిగింది, వెళ్ళిపో నువ్వు అన్నాడనమాట. అట్లాగే ఆవిడ నమ్మి వచ్చేసింది కనుక కార్యం చూసింది. మనం నమ్ముతున్నామా, నీ కార్యం జరిగిద్దమ్మా, నువ్వు వెళ్ళు. 10 మంది కుష్ఠరోగులు వచ్చారంట. అన్నాడంట, మీరు వెళ్తా ఉండగానే మీకు స్వస్థ కలిగిద్ది అన్నాడంట. అప్పుడు వాళ్ళు వెళ్తా ఉండగానే స్వస్థ కలిగిందంట. వాళ్ళకి కలిగింది కానీ ఆ 10 మంది రాలా యేసయ్య దగ్గరికి, ఒక్కడే వచ్చాడంటే ఎందుకని ఆ 10 మంది పొందుకున్నారు కదా స్వస్థ. అప్పుడు యేసయ్య అడిగాడు, ఆ 10 మంది ఎక్కడా నువ్వు ఒక్కడివే పొందుకున్నావా స్వస్థ కలిగిందంటే ఆ 10 మంది వెళ్ళిపోయారు, ప్రభువా నేనే వచ్చానంటే అప్పుడు యేసు ప్రభు స్వస్థ చేసిన తర్వాత ఇప్పుడు చర్చిలకు వస్తారు, వచ్చినప్పుడు కార్యం జరుగుద్ది అనుకో, ఆ కార్యం జరిగినాక మానేస్తారు, రారు. దైవజనుడు అంట యేసన్న గారు అన్నాడంట, ఒక ఆవిడ్ని ఏంటమ్మా ఆవిడ పెద్ద జబ్బుతో వచ్చిందంట చర్చికి. ఆవిడ ఈయనట్టు ప్రార్థన చేస్తే అట్టగా బాగుపడిందంట. బాగుపడి స్వస్థ వచ్చేసిందంట. ఆవిడ ఒకసారి చర్చికి రావట్లేదంట. ఒకసారి ఎక్కడో కనపడితే అడిగాడంట ఈయన, ఏంటమ్మా రావట్లేదు చర్చికి అంటే, చర్చిగా ఇంకెందుకు పాస్టర్ గారు, నాకు స్వస్థ కలిగింది కదా, నాకు ఇంకెందుకు చర్చి, నాకు చర్చి వద్దు ఏమొద్దా
అని అప్పటికి ఈయన ఆశ్చర్యపోయాడంట. దేవుడి కార్యాలు పొందుకుంటే ఇంకా రావక్కర్లేదేమో అని నేను అనుకున్నాను, నాకే ఆశ్చర్యం వేసింది అన్నాడు ఈయన. అట్లాంటి వాళ్ళు ఉన్నారు. దేవుడి స్తోత్రం.